హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి తమ్నెల్ చూసారు కదా, మీషో హాల్. చాలా చాలా మంచి డ్రెస్సెస్ తీసుకున్నాము. లైక్ ఎథ్నిక్ వేర్, పార్టీ వేర్ కలెక్షన్ అనవచ్చు. సో చాలా అఫోర్డబుల్, లైక్ బిలో 1000 రూపీస్ అయితే తీసుకున్నాము. ఏవి నచ్చినాయి, ఏవి నచ్చలేదు, ఏది తీసుకోవచ్చు తీసుకోవద్దు అనేది ఈ హాల్ అన్నట్టు. సో మేమైతే ఆల్రెడీ ట్రై చేసి చూసాము, ఎలా వచ్చింది ఏంటి అనేది మీకు చూపిస్తాను. అండ్ దాని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. డు నాట్ స్కిప్ ద వీడియో అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి, సో దట్ మీకు కూడా ఏది తీసుకోవద్దు అనే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓహోహోహో, ఇన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము. సో ఇవన్నీ కుర్తా సెట్సే, ఒక్కొక్కటిగా చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి నా ఫేవరెట్, ఇది చాలా బాగా వచ్చింది. యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు, బికాజ్ ఆలియా కట్ కుర్తీ. సో మంచి ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్. యాక్చువల్లీ ఆలియా కట్ కుర్తీస్ నార్మల్గా బయట తీసుకోవాలంటే 3000 మినిమం ఛార్జ్ చేస్తున్నారు. బట్ ఇది చాలా తక్కువ ప్రైస్లోనే, చెప్పాను కదా 1000కి బిలో. ఎంత కాస్ట్ వచ్చింది అనేది నేను ఇక్కడ పెడతాను చూడండి. కాస్ట్ ప్రతిదానికి కాస్ట్ ఇక్కడ పెడతాను. సో చాలా మంచి ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి మిర్రర్ వర్క్, మంచి వర్క్ అయితే, సింపుల్ మిర్రర్ వర్క్ వచ్చింది. చాలా మంచిగా వచ్చింది. అది కూడా చిన్న డిజైన్ అయితే వచ్చింది, ఆల్ ఓవర్ ఏం లేదు, మొత్తం ప్లెయిన్ వచ్చింది. అండ్ మంచి ప్రింట్ అయితే వచ్చింది. దీనికి కలర్ కూడా అద్భుతంగా ఉంది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది జస్ట్ లైక్ అనార్కలి లాగానే వచ్చింది, కాకపోతే ఇక్కడ కట్ మాత్రం ఆలియా కట్. సో ఫొటోస్లో అయితే చాలా బాగుంది. మంచి పార్టీ వేర్, చాలా మంచి లుక్ అయితే వస్తుంది. దీనికైతే ఏం వర్క్ ఏం రాలేదు, ప్లెయిన్గా వచ్చింది. జస్ట్ స్ట్రైట్ కట్ ప్యాంట్ లాగా వచ్చింది. ఇది కూడా చాలా ఈజీగా కూర్చోడానికి కానీ చాలా బాగుంది. అండ్ దీనికి వచ్చేసి ఇలా దుప్పట అయితే వచ్చింది. ఇది కూడా ప్లెయిన్ దుప్పట, ప్రింట్ చాలా బాగా వచ్చింది. కాకపోతే ఈ మధ్య అన్ని దుప్పటాస్కి ఒక సైడే ప్రింట్ వస్తుంది, ఒక సైడ్ ఇలా ప్లెయిన్ వస్తుంది. కాకపోతే దీనికి ఇలా గోటా పట్టి అయితే ఇచ్చారు, ఆల్ ఓవర్ అటు ఇటు గోటా పట్టి అయితే వచ్చింది. చాలా మంచి లుక్ ఉంటుంది ఇలా వేసుకోవడానికి కూడా. మంచి పార్టీ వేర్, ఎక్కడికైనా ఈజీగా వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇయర్ రింగ్స్ ఇలా మంచి నెక్ సెట్తో పేరప్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ చూడండి ఆల్రెడీ. సో ఇదైతే తీసుకోవచ్చనే చెప్తాను. చాలా మంచి క్వాలిటీ అయితే బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సో ఈ డ్రెస్ వచ్చేసి మేము అమెజాన్లో తీసుకున్నాము. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ కుర్తా సెట్ చూడండి, డార్క్ గ్రీన్. ఇది వచ్చేసి బనియన్ క్లాత్ అంటారు కదా, ఆ టైప్ అనుకుంటా. కాటన్ అండ్ బనియన్ క్లాత్ మిక్స్డ్ ఉంది. దీనికి వచ్చేసి ఇక్కడ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చింది, కింద ఈ మిర్రర్ వర్క్ వచ్చింది. చాలా రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది ఈ వర్క్, మిర్రర్తోని. వర్క్ అయితే చాలా నచ్చింది. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వచ్చింది. ఈ వర్క్ కూడా నాకు చాలా నచ్చింది, లైక్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా కట్స్ అయితే వచ్చి ఇలా బటన్స్ ఇచ్చారు. ఇదైతే నాకు నచ్చింది. కాకపోతే మరీ పార్టీ వేర్కి వేసుకునేలా లేదు, సింపుల్గా బయటికి వేసుకెళ్ళడానికి. ఇది పార్టీ వేర్కి అయితే నేను అంత వేసుకోవడానికి బాగోదని చెప్తాను. బిచ్చి వైట్ పలాజో వచ్చింది. సో వేసుకొని చూస్తే ఇది మ్యాచ్ అవ్వలేదు అనిపించింది నాకు. అండ్ ఈ ప్యాంట్ కూడా ట్రాన్స్పరెంట్ వచ్చింది, మొత్తం ఇలా ఏమంటారు చికెన్ కర్రీ వర్క్ అయితే వచ్చింది, కానీ ట్రాన్స్పరెంట్ వచ్చింది. సో ఇక్కడ ప్యాంట్ వచ్చేసి ఎలాస్టిక్ వచ్చింది, మంచి ఎలాస్టిక్, వేసుకోవడానికి మాత్రం ఈజీగా చాలా ఫ్రీగా ఉంటుంది. అండ్ కింద వచ్చేసి కూడా మంచి కట్ వర్క్ లాగా ఇలా కట్ వచ్చి మంచి వర్క్ వచ్చింది. సో ఇది బాగుంది బయట వేసుకెళ్ళడానికి. పార్టీ వేర్కి అయితే అంత బాగాలేదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు రెడ్ గ్రీన్ పలాజో ఉంటే పేరప్ చేయవచ్చు. కానీ ఇది జస్ట్ 400 రూపీస్కి వచ్చింది అంటే నమ్ముతారా? 400లో ఈ డేస్లో ఏమొస్తుంది, ఏమి రాదు. సో నేను ఇది 400కి ప్యాంట్ అండ్ కుర్తా వచ్చింది కాబట్టి నాకైతే తీసుకోవచ్చు అనిపించింది. సో ఈ పేరు వచ్చేసి నేను మీషో నుండి తీసుకున్నాను, నాకైతే నచ్చి పెట్టుకున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర వేరే ప్యాంట్ ఉంటే ట్రై చేయొచ్చు. ఇది కూడా ఓకే, నాకైతే డబల్ స్టిచ్ వేయించుకుంటే చాలా డేస్ ఉంటుంది అని అనిపించింది. సో ఇది కూడా బిగ్ థమ్స్ అప్.
అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది నా ఫేవరెట్. నాకు అసలు ఈ డ్రెస్ ఇంత తక్కువలో ఇంత మంచిగా వస్తుందని అనుకోలేదు. సో ఫస్ట్ వచ్చేసి కుర్తా నుండి స్టార్ట్ చేస్తాను. సో దిస్ డ్రెస్ హ్యాస్ మై హార్ట్ గైస్. ఇది క్రీమ్ ఆర్ ఆఫ్ వైట్ కలర్ అని చెప్పొచ్చు. దీనికి మంచి గ్రే అండ్ పింక్, క్రీమ్ కలర్, మెరూన్ కలర్ అలా మంచి కాంబినేషన్స్తో ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది విత్ చిన్న చిన్న మిర్రర్ వర్క్ వచ్చింది. నాకైతే వర్క్ చాలా నచ్చింది. అండ్ నెక్ వచ్చేసి వీ నెక్ వచ్చింది, చాలా బాగుంది. అండ్ హ్యాండ్స్ కూడా మంచి వర్క్ వచ్చింది. అండ్ ఇక్కడ కఫ్ హ్యాండ్స్ అంటారు కదా, అలా వచ్చింది వెరైటీగా. ఇలా కఫ్ హ్యాండ్స్ వచ్చింది. అండ్ ఇక్కడ కూడా మంచి వర్క్ వచ్చింది. ఇలా ఈ పార్ట్లో మంచి వర్క్ వచ్చింది. అండ్ ఇక్కడ చూసారా, ఇక్కడ మంచి కట్ వచ్చింది. లైక్ ఇలా వచ్చి కింద మంచి వర్క్ వచ్చింది. ఈ డ్రెస్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అనే చెప్తారు అనుకుంటా. సో మంచి క్లాత్, ట్రాన్స్పరెంట్ ఉంది కానీ వేసుకుంటే ట్రాన్స్పరెంట్ లేదు. లోపల లైనింగ్ వచ్చింది ఇలా. సో అంత ట్రాన్స్పరెంట్ ఏం లేదు, చాలా మంచిగా ఉంది. అండ్ దీనికి ప్యాంట్ వచ్చేసి సేమ్ ఎలాస్టిక్ వచ్చింది. మంచి ఫ్రీగా, అంటే చాలా ఫ్రీగా ఉంది డ్రెస్ ప్యాంట్. దేనికైనా సరే డబుల్ స్టిచ్ వేయించుకుంటే బాగుంటుంది. ఇక్కడ కింద వచ్చేసి ట్రాన్స్పరెంట్ వచ్చి మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది. నాకు ప్యాంట్ అయితే చాలా బాగా వచ్చింది. లైక్ పలాజో టైప్ వచ్చింది. ఇటు కూడా మంచి వర్క్ వచ్చింది. లైక్ త్రూ అవుట్ వర్క్ వచ్చింది కింద. చూడండి, చాలా నచ్చింది నాకు ఈ ప్యాంట్ అండ్ టాప్ ఆల్సో. ఈ దుప్పట అయితే చాలా మంచిగా వచ్చింది. దుప్పట కూడా చూడండి, ఇదే ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది. ఇదంతా కట్ వర్క్, లేస్ లాగా అనుకోవచ్చు. ఇదంతా కట్ వర్క్ లాగా వచ్చింది. ఇట్లా మంచి కట్స్ వచ్చినాయి. అండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది, అంటే అక్కడక్కడ బుట్టాస్ టైప్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది. ఇలా వేసుకుంటే మాత్రం చాలా మంచి పార్టీ లుక్ వస్తుంది. డైరెక్ట్ లైక్ దీనికి మంచి ఇయర్ రింగ్స్ పేరప్ చేస్తే మాత్రం మంచి పార్టీ వేర్ లుక్ వస్తుంది. చాలా చాలా బాగుంటుంది. లైక్ పార్టీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మనమే అవుతాం, అంత బాగుంది డ్రెస్. దిస్ ఈజ్ ఫ్రమ్ మీషో. సైజ్ కూడా ఎల్లో పెట్టుకున్నాము. మంచి ఫిట్టింగ్ అయితే చాలా మంచి ఫిట్టింగ్ వచ్చింది, చాలా బాగుంది. లైక్ లూజ్ లేదు, టైట్ లేదు, కరెక్ట్ ఫిట్టింగ్ ఉంది. సో ఈ 2 పేర్స్ కూడా ఎల్ సైజ్లో పెట్టుకున్నాం. దిస్ ఈజ్ ఆల్సో ఎల్. చాలా మంచి ఫిట్టింగ్ ఉంది, బాగుంది ఇది. అండ్ దిస్ కుర్తా సెట్ కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్. నాకైతే క్వాలిటీ చాలా బాగా నచ్చింది. ఫస్ట్ కుర్తా నుండే స్టార్ట్ చేస్తాను. సో దిస్ కుర్తా ఎప్పుడు కొంచెం అన్నీ సేమ్గా కాకుండా కొంచెం యూనిక్గా తీసుకుంటే బాగుంటుంది. ప్రతిసారి సేమ్ అంటే రొటీన్ అయిపోతుంది కదా. సో అలా మేము తీసుకుంది ఈ పింక్ కుర్తా సెట్. చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇది కూడా షిఫాన్ ఆర్ జార్జిక్ ఏమో, షిఫాన్ అనుకుంటా క్లాత్. చాలా బాగా వచ్చింది. దీని హ్యాండ్స్ అయితే బెలూన్ ఫిట్ హ్యాండ్స్ లాగా అంటారు కదా. సో ఇలా మంచి హ్యాండ్స్ వచ్చింది ఇలా. అండ్ దిస్ నెక్ పర్ఫెక్ట్గా సెట్ అయింది గైస్. ఇది చిన్న డ్రాప్ వచ్చింది. అండ్ ఆల్సో మొత్తం పర్ల్స్ అండ్ ఆల్సో ఎంబ్రాయిడింగ్ వర్క్. ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్ విత్ పర్ల్స్ అయితే వచ్చింది. ఇక్కడ డ్రాప్ లాగా వచ్చింది. నెక్ అయితే చాలా బాగుంది. అండ్ నాకైతే లుక్ కొంచెం చికెన్ కారీ కుర్తా లుక్ అయితే వచ్చింది. చాలా చాలా నచ్చింది నాకు. త్రూ అవుట్ కుర్తా వర్కే వచ్చింది. ఇదైతే చాలా మంచి పార్టీ వేర్ లుక్ అయితే ఇస్తుంది. అండ్ ఈ కట్స్ నుండి కూడా మొత్తం వర్కే వచ్చింది. చూడండి, ఈ కట్స్ కూడా మొత్తం వర్కే వచ్చింది ఇలా. సో చాలా చాలా బాగా వచ్చింది. నాకైతే బాగా నచ్చింది ఇది. మొత్తం వర్క్ కూడా నీట్ ఫినిషింగ్ ఉంది. లైక్ ఇలా పోతుందని కూడా లేదు, చాలా బాగా వచ్చింది. అండ్ క్లాత్ కూడా చాలా స్మూత్గా, మెత్తగా, కంఫర్ట్గా ఉంది. సో ఇది వచ్చేసి ప్లెయిన్ ప్యాంట్ అండి. ప్లెయిన్ స్ట్రైట్ కుర్తా, స్ట్రైట్ ప్యాంట్ లాగా వచ్చింది. సో వేసుకోవడానికి కూడా కంఫర్ట్ ఉంది. సేమ్ ఎలాస్టిక్ అయితే వచ్చింది. మంచి వేసుకోవడానికి కంఫర్టబుల్ ఉంది, కూర్చోవచ్చు మంచిగా, బాగుంది ఇది. అండ్ దిస్ దుప్పటతోనే ఏ డ్రెస్కైనా లుక్ అనేది బాగా వస్తుంది. నాకు ఇలాంటి మెత్తటి దుప్పటాస్ అంటే చాలా ఇష్టం. ఇలా మంచిగా వేసుకుంటే ఇలా పడుండాలంతే. కొంచెం ఆర్గన్జా అంటే ఆలోచిస్తా, కానీ ఇలాంటి దుప్పటాస్ అంటే నాకు ఎంత కాస్ట్ అయినా పెట్టబుద్ధి అవుతుంది. సో
ఈ దుప్పట్టకు వచ్చేసి మొత్తం చుట్టూ ఇలా కట్ వర్క్ వచ్చింది. వైట్, పింక్ అండ్ వైట్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. చూడండి కట్ వర్క్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. సో ఈ ప్రైస్లో నాకు ఇంత మంచి కుర్తా సెట్ వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. సో ప్రైస్ డీటెయిల్స్ అని నేను ఇక్కడ సైడ్కే పెడతాను చూడండి. సో మంచి లుక్ ట్రెడిషనల్ వేర్గా పేర్ చేయాలంటే అలా చేయొచ్చు, అండ్ క్లాసిక్గా కూడా జస్ట్ మన ఇయర్ రింగ్స్ అండ్ నెక్ సెట్, బ్రేస్లెట్స్ అవి చేంజ్ చేస్తే చాలు క్లాసీ లుక్ అండ్ కమ్ ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుంది. సో మంచి పార్టీ వేర్, ఇది మంచిగా తీసుకోవచ్చు, ఆలోచించకుండా తీసుకోవచ్చు అన్నట్టు ఈ డ్రెస్. ఇది కూడా మీషోలోనే తీసుకున్నాము. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ డ్రెస్. సో ఈ కుర్తా సెట్, దీనికి వచ్చేసి దుప్పట రాలేదు గైస్. సో ఇది వచ్చేసి అనార్కలి టైప్ అన్నట్టు. సో ఈ కలర్ వచ్చేసి పర్పుల్ వచ్చింది. సో నెక్ వచ్చేసి కొంచెం వీ నెక్ టైప్ వచ్చింది, చూసారు ఇక్కడ వీ నెక్ టైప్ వచ్చింది. అండ్ కింద మంచి ఫ్లేర్ అయితే వచ్చింది. కలర్ కూడా చాలా బాగుంది. అండ్ ఆల్సో ఇలా ఫ్లేర్ కూడా బాగా వచ్చింది. క్లాత్ అయితే చాలా బాగా వచ్చింది గైస్, నిజంగా క్లాత్ మంచి కాటన్, చాలా బాగా వచ్చింది. ప్రింట్ కూడా చాలా బాగా వచ్చింది. సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా స్ట్రైట్ హ్యాండ్సే వచ్చింది, ఎల్బో హ్యాండ్స్ విత్ స్మాల్ లేస్ అయితే వచ్చింది. ఇలా వైట్ లేస్ అయితే ఇచ్చారు, 2 సైడ్స్ హ్యాండ్స్ అలానే వచ్చింది. అండ్ నెక్ కూడా వైట్ లేస్తోనే ఇచ్చారు. ప్లెయిన్గా చాలా మంచిగా ఉంది. హైట్ ఉన్న వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది. నార్మల్ నా హైట్ ఉన్న వాళ్ళైతే హీల్స్ వేసుకోవాల్సిందే. నాకైతే నచ్చింది, బట్ దీనికి దుప్పట్ట వచ్చుంటే బాగుంది అనిపించింది నాకు. అండ్ ఆల్సో కొంచెం కాస్ట్లీ అనిపించింది. సో ప్యాంట్ వచ్చేసి ప్లెయిన్ ప్యాంట్ వచ్చింది విత్ ఎలాస్టిక్. ఇదే బాగుంది, క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. బట్ నాకైతే ఇది పార్టీ వేర్ లాగా అయితే అనిపించలేదు. నార్మల్ వేర్కి అయితే యూజ్ చేయవచ్చు, లైక్ బయటికి వెళ్ళాలన్నా, లైక్ సింపుల్గా షాపింగ్కి వెళ్ళాలన్నా అలా అయితే బాగుంది. బట్ చిన్న దుప్పట ఉంటే బాగుంది అనిపించింది, లైక్ ఇలా స్మూత్ చిన్న దుప్పట ఉంటే బాగుంది అనిపించింది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ కలర్లో దుప్పట అలా ఉంది, మెరూన్ కలర్ దుప్పట అయినా ప్లెయిన్గా ఇలా ఉంది అంటే మాత్రం తీసుకోవచ్చు. సో అన్నీ నచ్చాయి నాకు. సో ఇందులో వచ్చేసి ఈ రెడ్ డ్రెస్ చెప్పాను కదా, ఫస్ట్ ఆలియా కట్ డ్రెస్, అది వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను. మిగతా ఈ 3 వచ్చేసి మీషోలోనే తీసుకున్నాను. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి మింత్రాలో తీసుకున్నాను. సో ఇదైతే రిటర్న్ చేస్తున్నాను, అవన్నీ ఉంచుకుంటున్నాను. చాలా చాలా బాగున్నాయి. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చితే ట్రై చేయండి. నేను కావాలంటే అన్నిటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్అవుట్ చేయండి. ఇంకా ఇలాంటి ఏమైనా హాల్స్ వీడియోస్ ఇంకా కావాలంటే కమెంట్ చేయండి, సో దట్ నేను ఇంకా హాల్స్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పటిదాకా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అప్పటి వరకు స్టే పాజిటివ్, స్టే హెల్తీ, బీ కైండ్ టు ఎవరీవన్ గైస్. బాయ్.